నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ శ్రీమంతి రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఇప్పుడు బిగ్ బాస్ 7 కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. అది అసలు బిగ్ బాస్ షోనే వద్దు అని నారాయణ గారు వాళ్ళంటే కొంతమంది కేసులు పెట్టారు. ఇప్పుడు బిగ్ బాస్ షో నిర్వహించే వాళ్ళే కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని కండిషన్స్ పెట్టారు సార్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అసలు షో చాలా మంచి రియాలిటీ షో అండి. అది చెప్పాలంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే చాలా మంచి షోగా పేరు తెచ్చుకుంది. చాలా కొన్ని కోట్ల మంది చూశారన్నమాట. దాన్ని కేవలం వీళ్ళంతా వీళ్ళే దీన్ని పెంట చేసుకున్నారన్నమాట. ఈ షో తాలూకు పరమార్థం ఏంటంటే, మనకు తెలిసిన సెలబ్రిటీసు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారు, వాళ్ళు ఇంకో కోణంలో ఎలాగుంటారు, కోపంగా ఉంటే ఎలాగుంటారు, ఏడిస్తే ఎలాగుంటారు, నవ్వితే ఎలాగుంటారు, జోకులు వేసుకుంటే ఎలాగుంటారు, 100 రోజులు ఎవరి ముఖం చూడకుండా వీళ్ళతోనే ఉంటే వీళ్ళ తాలూకు భావోద్వేగాలు ఎలాగుంటాయి, ఎలా ఇదే ఇది చెప్పుకోవడం కోసం బిగ్ బాస్ 7 మాట. దీంట్లో మరి కేవలం ప్రజల తాలూకు ఆదరణ బట్టి వీళ్ళు ఉంటారు, ఉండడం జరుగుతుంది. 16 మందో 17 మందో ముందు వస్తారు. ఎవరికి తక్కువ ఓట్లు వస్తాయో ఆ తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు మాత్రం ఆ వారం వెళ్ళిపోతారన్నమాట. వీళ్ళు కన్సాలిడేటెడ్గా ఎంతకైతే ఒప్పుకున్నారో ఆ అమౌంట్ ఇచ్చేసి ఆ ట్యాక్స్ తోటి కట్ చేసుకుంటారు. ట్యాక్స్ కట్ చేసుకొని వాళ్ళు అనుకున్న అమౌంట్ ఇచ్చేస్తారన్నమాట. ఎన్ని వారాలు పని చేశారో అన్ని వారాలకి ఎంత అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మీకు పే చేయాలంటే వాళ్ళకి ట్యాక్స్ ఎంత పడుతుందో ఆ ట్యాక్స్ కట్ చేసి ఇస్తారు. అది పద్ధతి. అది అందువల్ల మళ్ళీ ఇప్పుడు కొత్త బిగ్ బాస్ రన్ అవుతుంది. కానీ ఈ మధ్య బిగ్ బాస్ షోలన్నీ కూడా చౌకబారుతనంగా ఉండడం, తర్వాత 24 అవర్స్ కూడా బిగ్ బాస్ పెట్టారు. దాంతో దీని పరువు ఎంత పోవాలో అంత పోయిందన్నమాట. ఏదో ఒక టైం అంటే దానికోసం అటెన్షను, దానికోసం ఒక అట్రాక్షను, ఒక ఇంట్రెస్టు డ్రా అవుతుందన్నమాట. అది కాకుండా ఎప్పుడైనా 24 అవర్స్ బిగ్ బాస్ అంటే ఎవరు చూస్తాడు? 24 అవర్స్ వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఉంటారు? అది కొంచెం కష్టమే కదా. బిగ్ బాస్ నిర్వహించొద్దని కేసులు పెడుతున్నారు కదా సార్, దాన్ని ఏంటంటారు దాని గురించి? అది కేసులు పెడితే దాని ఎక్కడ నిలబడమండి. ఇప్పుడు పేకాట ఆడకూడదని కేసులు పెడుతున్నారు, కోడి పందాలు ఆడకూడదని కేసులు పెడుతున్నారు, దానికి రివర్స్ కూడా కేసులు పెడుతున్నారు కదా. అరే, కోడి పందాలు మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒకటి అంటున్నారు అన్నమాట. బిగ్ బాస్లో తప్పేముంది? కేసులు పెట్టవలసిన అవసరం ఏముంది? అలాగే సినిమాలు కూడా తీయకూడదని కేసులు పెట్టాలి, డ్రామాలు వేయకూడదని కేసులు పెట్టాలి. ఇదేమన్నా రికార్డింగ్ డ్యాన్సులా? అదే దానికి ఏదైనా కేసులు పెట్టడానికి కనుక వీళ్ళు అనుకున్న మాటల్లో అర్థం లేదు, అర్థం లేదు, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇదేంటే రియాలిటీ షో. అందుకే ముందుగా చెప్తున్నాను అన్నమాట. సెలబ్రిటీలు అనేవాళ్ళు వాళ్ళు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎలాగుంటారు, మీరు ఇంట్లో ఎలాగుంటారు, చెల్లితో ఎలాగుంటారు, తల్లితో ఎలాగుంటారు, ఫ్రెండ్తో ఎలాగుంటారు, అదే మనకు కావాలి. దీంట్లో కేసులు పెట్టేదేముంది? బుర్ర లేక నారాయణ అనేవాడికి ఆ రాజకీయాలు తప్ప మిగతా ఈ రాజకీయాలు కూడా తెలియకే మాట్లాడడం తప్ప ఏముంది? ఎంత తప్పే ఉంది? ఇద్దరు హాయిగా మాట్లాడుకుంటే తప్పే ఉంది? ఇద్దరు లవ్ చేసుకున్నట్టుగా, ఇదంతా స్క్రిప్టే కదా, లవ్ చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. లవ్ చేసుకుంటే తప్పు. బిగ్ బాస్ షో అయిపోగానే మీ దారి మీది, మా దారి మాది, ఇందులో వేరేది రాంగ్. అందువల్ల అది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు కొత్తగా కండిషన్స్ పెట్టారు కదా, అది మనం పట్టించుకోవాలి. ఏం కండిషన్స్ సార్? అది ఏ కండిషన్స్ అంటే ఏం చేస్తున్నారంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని షోలోంచి తప్పుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. తర్వాత షోని కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, షోని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల టెంపో చెడిపోతుంది. జమ్మంటూ వస్తున్న దాంట్లో ఏదో వాడికి కొంచెం నచ్చగా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆటలో పూర్తిగా కొంచెం అల్లకల్లోలం చేసేసి గొడవలు పెట్టుకొని దెబ్బలాడుకొని ఆ షోని రసాబస చేసినట్టయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఎంతకైతే అమౌంట్ ఒప్పుకున్నారో, మీ వల్ల షోకి ఎంత నష్టం జరిగిందో మీకు ఇవ్వాల్సిన అమౌంట్లో ఆ అమౌంట్ కట్ చేసి మిగతా అమౌంటే మీకు ఇవ్వడం జరుగుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ 5 వారాలు వాళ్ళు ఉన్నారు. 5 వారాలు ఉంటే ఒక వారానికి ₹1,00,000 చొప్పున 5,00,000. ట్యాక్స్ 15,000 ఎంతో పోయినట్టయితే ఒక ₹4,85,000. ఇందులో డెబరేజ్ ఎంత పోయింది? ఆవిడ తాలూకు ప్రవర్తన వలన, ఆవిడ తాలూకు మూడ్స్ వల్ల ఎంత పోయింది అన్నది ఒక 1,00,000, 2,00,000, 3,00,000 అంటే ఆ డెబరేజ్ కింద ₹3,00,000 4,85,000లో తగ్గించేసి ₹1,85,000 మాత్రమే చేతికి ఇస్తారన్నమాట. అది కొత్తగా కండిషన్ పెట్టారు. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పవలసిన అంటే వాళ్ళు ఏమంటారంటే మేము ఏం చెప్తాము, స్క్రిప్ట్ బాగా చేయండి అని చెప్తాము, లేకపోతే ఇంకెవరితోనైనా ప్రేమ నటించాలని చెప్తాము, లేకపోతే చిన్న ఏదో స్క్రిప్ట్గా డ్రామా ఆడమని చెప్తాము. మేము చెప్పింది మీరు పాటించాలి అంతే. అలా పాటించకపోయినట్టయితే మొత్తం టోటల్ అవర్ ప్లాన్ విల్ బీ స్పాయిల్డ్. మా ప్లాన్ స్పాయిల్ అయిపోయిన తర్వాత మాకు రెవెన్యూ మీ జనరేట్ చేసుకోలేం కదా. ఒక ఆటకి మధ్య స్పాన్సర్ పెరుగుతుండాలి, రెవెన్యూ పెరుగుతుండాలి, మాకు మీకు ఇవ్వడానికి డబ్బులు రాగా కొంత మిగులుతుండాలి. ఈ స్టాఫ్ అంతా మళ్ళీ జీతాలు భత్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, కరెంట్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కదా. అందువల్ల ఏమో ఇవి కావాలని చెప్పేసి నిర్దిష్టంగా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ రాసుకొని దానికి ఇప్పుడు సంతకం చేయించుకుంటున్నారన్నమాట. దానికి ఒప్పుకోవాలి. ఇంకో కండిషన్ కూడా ఏంటంటే అండి, బయటకు వెళ్ళిన తర్వాత కానీ లోపల కానీ బిగ్ బాస్కి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా కేసేసి వాళ్ళకి ఇచ్చిన రెమ్యూనరేషన్లో మళ్ళీ వెనక్కి తీసుకుంటాము అనే ఒక కండిషన్ కూడా పెట్టారంట. అవునవును. అండ్ ఇప్పుడు నాగార్జున గారు ముందు బిగ్ బాస్ కూడా హోస్ట్గా చేశారు. ఇప్పుడు దీనికి కూడా బిగ్ బాస్ 7కి కూడా ఆయనే హోస్ట్. దీంట్లో మరీ ఇంతగా ఇంకా గొప్పగా ఉంటుంది ఉల్టా పల్టా అని చెప్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది సార్ ఇది? ఈ సినిమాకి బ్యాడ్ నేమ్ వచ్చింది కనుక, బిగ్ బాస్ షోకి బ్యాడ్ నేమ్ వచ్చింది కనుక, ఆ బ్యాడ్ నేమ్ పోవాలంటే షోని కొంచెం జనరంజకంగా తీర్చిదిద్దాలి ఒకటి. తర్వాత ఏంటంటే వాడు వెళ్ళిపోయిన తర్వాత షో మీద ఏదైనా అవాకులు చవాకులు పేలినట్టయితే డబ్బులు తీసుకుంటా అన్నారు. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత డబ్బులే ఉంటాయి, 2 వారాల్లో మొత్తం అంతా ఫినిష్ అయిపోతాయి. దాన్ని ఇంకేదైనా మారుస్తారన్నమాట. జనరల్గా ఒక కండిషన్ అంటే మేము మిమ్మల్ని కేసు పెడతాము, మిమ్మల్ని జైల్లో ఉంచుతాము, ఇట్లాంటి కండిషన్స్ ఏవి పెడతారన్నమాట. అంతేగాని డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తే డబ్బులు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు తీసుకెళ్ళారంటే ఏ ఇంటికో అడ్వాన్స్ కట్టేస్తారు వాళ్ళు, అంత ఫాస్ట్గా ఉంటారన్నమాట. అందువల్ల వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఏమంటారంటే టీంతో మీరు సహకరించండి, టీం చెప్పిన మాటలు మీరు వినండి, టీంకి అనుకూలంగా మీరు ప్రవర్తించినట్టయితే యూ విల్ బీ గివెన్ గుడ్ రెమ్యునరేషన్ అని వాళ్ళు చెప్తారన్నమాట. అదే వీళ్ళు కూడా ఫాలో అవుతారు. అదే మొత్తం 16 వారాలు కూడా వాళ్ళు ఉంటే వాళ్ళు అనుకున్నటువంటి అమౌంట్ వస్తుంది. వీళ్ళ షో కూడా బాగుంటుంది. అయితే షోని ప్లాన్ చేసినప్పుడు ఆ ప్లాన్కి తగ్గట్టుగా ఆడాలి. ఆడకపోయినట్టయితే పప్పు శుద్ధలా కూర్చొని నాకు ఇంట్లో వాళ్ళందరూ జ్ఞాపకం వస్తున్నారండి అనుకోని, తర్వాత మా అమ్మ జ్ఞాపకం వచ్చింది, మా పిల్లలు జ్ఞాపకం వస్తుంటారు, ఇవన్నీ కూడా నాన్ సెన్స్. ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు రావాలి? తర్వాత ఎవడో ఒక ఇద్దరి మధ్య లవ్ ప్లాన్ చేస్తారు. లవ్ ప్లాన్ చేస్తే అమ్మాయి అలాంటిదాన్ని కాదు, మా వంశం అలాంటిది కాదు, అలాగనుకుంటే ఎలాగవుద్ది? నువ్వు వచ్చావు, వచ్చిన తర్వాత మీ వంశం గురించి ఎక్కడ ఎందుకు, ఇద్దరు లవ్ చేసుకుంటారో చేసుకోరా, లేకపోతే నేను చేయనంటే అని చెప్పేసుకో, దానికేముంది? అంటే చేయనంటే అని చెప్పుకుంటే ఒక ప్రమాదం ఉంది. లవ్ చేసే వాళ్ళని ఎవరు పెడతారు? ఇద్దరు అందంగా ఉన్నవాళ్ళు పెడతారన్నమాట. అంతేగాని వికారంగా ఉన్నవాళ్ళేమో ఎవరో వచ్చి అబ్బాయి లవ్ చేస్తానంటే జనం ఎంజాయ్ చేయరు కదా. పెద్ద ఇంతలేసి కౌళ్ళు, మంచి నవ్వు, పెదవులు, పలువరుస అంతా బాగుండేదాన్ని ఒక హీరోలాగా ఉన్నోళ్ళు లవ్ చేస్తుంటే అబ్బాయి ఎంత బాగున్నారు ఇద్దరు అనుకుంటారన్నమాట. అంతేకాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీలు లేదన్నమాట. అందుకే వాళ్ళు పెట్టిన కండిషన్స్కి వీళ్ళు లొంగి ఉండాలి. లొంగి లేకపోయినట్టయితే వాళ్ళు డెబరేజ్ తీసుకుంటారు, నష్టపరిహారం తీసుకుంటారు అన్నమాట వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.